ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం కృపా వాగ్దానం కొరకు వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మీ కుటుంబానికి సమాధానం, శాంతి, నెమ్మదిని కలుగజేయును గాక. దేవుడు ఈ ఉదయకాలం మనకిస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం. దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునన్న నిరీక్షణ కలదు. దేవుని పిల్లలుగా మనందరికీ కూడా ఒక నిరీక్షణ ఉందండి. ఆ నిరీక్షణ ఏంటంటే దేవుని రాజ్యములో గొప్ప సంతోషం, గొప్ప ఆనందం, గొప్ప కార్యము నేను చూస్తాను. ఈ లోకంలో కొన్ని శ్రమలు వచ్చినా, కొన్ని నిందలు వచ్చినా, కొన్ని అపాయాలు వచ్చినా, కొన్ని శోధనలు ఎదురవుతున్నా, ఇవన్నీ కూడా నాకు ఏమాత్రం కూడా లెక్క కాదు. ఇవి ఎన్నదగినవి కాదు. వీటిని ఏమీ కూడా నేను లెక్క చేయను. దేవుడు దీని వెనకాల, ఈ కష్టం వెనకాల, ఈ శ్రమ వెనకాల ఒక ఉన్నతమైన రాజ్యాన్ని నా కొరకు సిద్ధపరిచాడని గొప్ప నిరీక్షణ ఉంది. ఎప్పటికైనా ఈ లోకంలో కొద్ది కాలమే నేను జీవిస్తాను, దీన్ని విడిచిపెట్టి నేను నిత్యత్వంలో మహామహిమలో దేవుని సన్నిధిలో నిత్య సంతోషం అనుభవిస్తాను అన్నటువంటి నిరీక్షణ ప్రతి క్రైస్తవునికి ఉంది. కాబట్టి అట్టి నిరీక్షణతోనే ఈ లోకంలో ఎన్ని బాధలు వచ్చినప్పటికీ, ఎన్ని అవమానాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులైనా అన్నిటినీ తట్టుకుంటూ ఓపికతో మనం అందరం కూడా దేవుని పిల్లలంగా ప్రయాణం చేస్తున్నాం. అటువంటి నిరీక్షణ మనకి దేవుడు అనుగ్రహించాడు. ఆయన మన కొరకు మాదిరికరమైన జీవితాన్ని చూపించి వెళ్ళాడు. ఆ మాదిరిలో మనం కూడా జీవిస్తున్నాం. అయితే ఒకవేళ ఆ మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి ఉండకుండా ఈ లోకంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని నుండి తొలగిపోతున్నామేమో, ఏదైనా శ్రమ కలిగినప్పుడు ఆయా దేవుని నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఆ విధంగా ఏమాత్రం ఎవ్వరూ కూడా ఉండొద్దండి. ఎందుకంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని యోబు గ్రంథంలో రాయబడినట్లుగా మనం చేసిన భక్తి మనకు ధైర్యం కలిగించాలి. ఒకవేళ ఈ లోకంలో మనం శ్రమ అనుభవిస్తున్నా కూడా దేవుడి సన్నిధిలో దేవుడు ఈ శ్రమకు, ఈ కష్టానికి తప్పనిసరిగా ప్రతిఫలాన్ని నాకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు అన్నటువంటి నిరీక్షణతో మనం దేవుని కొరకు జీవిస్తే ఆయన ఉన్నత రాజ్యంలో ఆయన సింహాసనం ప్రక్కన నీకు నాకు చోటును ఆయన సిద్ధపరుస్తున్నాడు. మరి అటువంటి సింహాసనాన్ని, ఆ ప్రక్కన చోటును మనం పొందుకోవడానికి ఇష్టపడుతున్నాం. కానీ ఈ భూమి మీద శ్రమ అనుభవించడానికి ఇష్టపడుతున్నామా? నిజంగా ఈ లోకంలో కొన్ని కష్టాలే యథార్థంగా బ్రతకాలనుకున్న వారికి, యథార్థంగా దేవుడితో జీవించాలనుకున్న వారికి చాలా శ్రమలు ఎదురవుతాయి. అయినా కూడా ఓపిక తెచ్చుకుందాం. ఓపిక తెచ్చుకుని అన్నిటినీ కూడా సహించుకుంటూ, ఓర్చుకుంటూ దేవుని కొరకే మనం నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు గొప్ప బహుమానాన్ని మనకు సిద్ధపరిచాడు. కాబట్టి ఆ బహుమానాన్ని అందుకుందాం. ఉదయకాలం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవానికి స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, అయ్యా నాయనానికి స్తోత్రాలు. నీ రాజ్యంలో గొప్ప మహిమను మేము పొందుకుంటామని, దేవుని పిల్లలు పొందబో ఉన్నతమైన మహిమను ప్రభా అయ్యా పొందుకోవడానికి గొప్ప నిరీక్షణ అయ్యా నాయన మాకు ఈ లోకంలో సిద్ధపరిచేవయ్యా. మేము నీ పిల్లలంగా జీవిస్తూ, నీ మహిమను మేము చాటుతూ, నీ కృపను మేము చాటుతూ, నీ కొరకే ఒక్కొక్క సాధనంగా వాడబడుతూ, నీవిచ్చే ఆ రాజ్యం కొరకు, గొప్ప బహుమానం కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో కష్టమైన, శ్రమైన ఓపిక తెచ్చుకుని ముందుకు సాగినట్లుగా అయ్యా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చిన్నమంద 30వ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి 6, 7, 8, 9 దీవెన గ్రౌండ్, కే గంగవరం నందు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి, పాస్టర్ అబ్రహాం గారు, హోసనా మినిస్ట్రీస్ గుంటూరు, పాస్టర్ రాజు గారు, హోసనా మినిస్ట్రీస్ ఒంగోలు, పాస్టర్ జఫన్యా శాస్త్రి గారు వైజాగ్, పాస్టర్ జాన్ బాబు గారు చెన్నై, మరియు అభిషక్తులైన దైవజనులచే చిన్నమంద సత్య సువార్త దీవెన మందిరం గొప్ప ప్రారంభోత్సవం. దీవెన మందిరంలో ఒక ప్రత్యేకమైన మందిరం కట్టడానికి దేవుడు కృప దయచేశాడు.
ఆ మందిరం 6వ తారీఖు ఉదయం 9:30 నుండి అభిషేకించబడిన దేవుని సేవకుల చేత ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తాం. చిన్నమంద క్వైర్ వారిచే అభిషేక ఆరాధన, ఉచిత భోజన వసతులు కలవు. రండి, మీ కుటుంబ సభ్యులుగా వచ్చి ఈ దీవెన పండుగలో పాల్గొని దేవుని దీవెనలు పొందండి. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు. ఫోన్ 9494246622. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.